మద్యం ఎక్కువ అమ్మితే లంచాలు ఇస్తారా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం తక్కువ అమ్మితే లంచాలు ఇస్తారా, అలాగే పర్మిట్ రూములు మద్యం షాపులు ఇబ్బడిమొబ్బడిగా పెంచేసి బిల్ట్ షాపులతో సహా ఎక్కువకి పర్మిషన్లు ఇస్తే లంచాలు ఇస్తారా, వీటన్నిటిని రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులతో ప్రమేయం లేకుండా ప్రభుత్వం అమ్మితే లంచాలు ఇస్తారా? 4,380 మద్యం దుకాణాల నుంచి 2,900 మద్యం దుకాణాలకు తగ్గించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే 33% మద్యం షాపుల్ని తగ్గించారు. దానికి అనుబంధంగా ఉండేటువంటి 4,380 పర్మిట్ రూములను కూడా రద్దు చేశారు. ఈ లిక్కర్ షాపులకు అనుగుణంగా దాదాపుగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే నమ్మేశారు, ఎత్తేశారు. అలాగే మద్యం అమ్మే సమయాన్ని బాగా కుదించారు. అలాగే ఈ లెక్కర్ నాణ్యంగా ఉందా లేదని టెస్టింగ్ ల్యాబ్లు కూడా పెట్టారు. అలాగే మద్యం రేట్లు కూడా పెంచారు. మద్యం రేట్లు కూడా అందుబాటులో లేకుండా అంటే మద్యం వినియోగాన్ని తగ్గించాలని మద్యం రేట్లు కూడా పెంచారు. గత ప్రభుత్వంలో మద్యం మీద ట్యాక్సులు తగ్గించారు, బేసిక్ రేట్లు పెంచి అలాగే ట్యాక్సులు పెంచిన దానికి లంచాలు ఇస్తారా? ఇన్ని లేనిపోని అబాండాలని వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేసే కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు మద్యం కుంభకోణంలో ఏదేదో జరిగిపోయింది, లేని కుంభకోణం జరిగిపోయిందని సత్యదూరమైనటువంటి మాటలన్నీ ప్రజల మనసుల్లోకి చొప్పించే కార్యక్రమం చేస్తున్నారు. అవన్నీ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి చొప్పించడం చాలా తప్పు.